హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నందన్స్ ఐఏఎస్. ఈరోజు రమేష్ సింగ్లోని చాప్టర్ 2లో ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి మనం తెలుసుకుందాం. అబౌట్ హ్యాపీనెస్ వాటి గురించి లాస్ట్ 2 వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే సెకండ్ చాప్టర్లో ప్రోగ్రెస్ గురించి, గ్రోత్ గురించి, అలాగే డెవలప్మెంట్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఎకనామిక్ టర్మ్స్లో ప్రోగ్రెస్ గురించి ఎలాంటి మీనింగ్ లేదు. దట్ మీన్స్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ ఓన్లీ ద జనరల్ టర్మ్ in economics, whereas growth it is a quantitative measure, whereas in the development it is qualitative measure. Growth can be measured using mathematical calculations, but development can be used through qualitative process. The development can be measured using human development index, okay, using HDI, that is human development index. It was started in 1991. Recently UNDP has released Human Development Index and India stands in 129th position. ఓకే, ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెస్కి ఎకనామిక్ టర్మ్స్లో ఎలాంటి మీనింగ్ లేదు. గ్రోత్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ క్వాంటిటేటివ్ మెజర్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయ్యి మనం గ్రోత్ని మెజర్ చేస్తాం. డెవలప్మెంట్ మెజర్ చేయడానికి మాత్రం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఉంది. ఎవ్రీ ఇయర్ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇయర్ కూడా రిలీజ్ చేసింది. ఇండియాస్ పొజిషన్ ఈ ఇయర్ వచ్చేసరికి 129th పొజిషన్. ఇండికేటర్స్ డెవలప్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెయిన్ ఇండికేటర్స్ అనేవి తీసుకున్నాం: హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, ఎడ్యుకేషన్లో చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది తీసుకుంటాం. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెల్త్, ఓకే, ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు అనే దాని మీద తీసుకోవడం జరుగుతుంది. మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 69 years అని చెప్పి ఈ ఇయర్ రిపోర్ట్లో చెప్పారు. అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది గ్రాస్ నేషనల్ ఇన్కమ్తో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ థింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ఇండికేటర్స్ అండ్ ఆల్సో ర్యాంక్, ఓకే, ఇండియన్ ర్యాంక్. అండ్ టుడే మనం హ్యాపీనెస్ గురించి తెలుసుకుందాం. సో డెవలప్మెంట్, గ్రోత్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఇవి హ్యాపీనెస్తో లింక్ అవుతాయా లేదా అనేది ఎకనామిక్స్ స్టడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే హైలీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, కెనడా, బ్రెజిల్ ఇలాంటి హైలీ డెవలప్డ్ కంట్రీస్లో అండ్ ఆల్సో యూరోపియన్ కంట్రీస్లో డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దే స్టార్టెడ్ టు క్యాలిక్యులేట్ ద హ్యాపీనెస్. ఓకే, హ్యాపీనెస్ని క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. అయితే వరల్డ్లో ఫస్ట్ కంట్రీ హ్యాపీనెస్ని క్యాలిక్యులేట్ చేసిన కంట్రీ ఏంటంటే భూటాన్. ఇది 1972లోనే దాని యొక్క కంట్రీ యొక్క ప్రోగ్రెస్ అనేది హ్యాపీనెస్ మీద డిపెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో హ్యాపీనెస్ని క్యాలిక్యులేట్ జరిగింది. దీంట్లో అది తీసుకున్న పారామీటర్స్ వచ్చేసరికి ఒక పర్సన్కి హైయర్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందా లేదా చూసింది, అండ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఏ కంట్రీ, environmental protection and cultural promotion, that is in ethical and spiritual values. It says progress may become a curse rather than a blessings. ఓకే, ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఎకనామిక్స్ ఏం డిసైడ్ చేశారు అని అంటే ఈవెన్ దో దెర్ ఇస్ ఎ గ్రోత్ అండ్ దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్, ద పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది, డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్. You see especially in America, blacks and whites మధ్య ఇంకా గొడవలు ఉన్నాయి. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ పీస్. అండ్ ఎన్విరాన్మెంటల్గా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి హెల్త్ అనేది పాడైపోవడం జరిగింది. సో దే ఆర్ నాట్ హ్యాపీ రిగార్డింగ్ ద హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసుకున్నట్టయితే COVID-19 క్రైసిస్. ఒక పర్సన్ ఎంత వెల్తీ అయినప్పటికీ కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎంత డబ్బు ఖర్చుకి చేయగలనా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. వై? బికాస్ దే హ్యావ్ లాస్ దేర్ లైఫ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భూటాన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు రిలీజ్ ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. అది తీసుకున్న వేరియబుల్స్ ఏంటి అంటే పర్సన్ యొక్క రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంది, గుడ్ గవర్నెన్స్. ఓకే, ఒక కంట్రీలో ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నాడు అంటే ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద పర్సన్ జస్ట్ లైక్ చీఫ్ మినిస్టర్ అందరూ సరిగ్గా వర్క్ చేస్తేనే ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు, అంటే మినిమం ఎసెన్షియల్ నీడ్స్ తనకి వస్తున్నట్టు లెక్క. సో గవర్నెన్స్ అనేది బాగుందా లేదా అని కూడా తీసుకోవడం జరిగింది. ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, ఎట్ ప్రెజెంట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ రిగార్డింగ్ సునామీస్, ఎర్త్క్వేక్స్ ఆర్ COVID-19 క్రైసిస్ అన్నప్పుడు ఎలా ఉందో చూసుకోవడానికి. అండ్ కల్చరల్ ప్రమోషన్ లైక్ ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మీద డిపెండ్ అయ్యి హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది అని భూటాన్ రిలీజ్ చేసింది 1972లో. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, ఈ ఇయర్ మనకి ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. భూటాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్
released by United Nations. Okay, it was released by United Nations Sustainable Development Solutions. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ దీన్ని పబ్లిష్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే, ఇట్ ర్యాంక్స్ ద కంట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హౌ హ్యాపీ ద సిటిజన్స్ ఆర్. ఓకే, దీంట్లో వచ్చేసరికి 6 వేరియబుల్స్ తీసుకుంది. జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్, సోషల్ సపోర్ట్, someone to count on, healthy life expectancy at birth, freedom to make life choices, generosity and perception of corruption. So there are 6 variables in happiness report. Okay, ఈ 6 వేరియబుల్స్ ఏంటి అంటే జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటి, సోషల్ సపోర్ట్. మనకి ఎవరన్నా ఒకళ్ళు మీరు కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద సూసైడ్స్ ఇన్ ఇండియా దే డజంట్ హ్యావ్ ప్రాపర్ మోరల్ అండ్ సోషల్ సపోర్ట్స్. అందుకే వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. దే డోంట్ నో టు హూమ్ టు దే హ్యావ్ టు సే దేర్ ప్రాబ్లమ్స్. ఓకే, పక్కన వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్పుకునే వాళ్ళు లేక, చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు లేక దే యూస్ టు ఎండ్ దేర్ లైఫ్. సో అసలు వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి కూడా ఇక్కడ చూసుకోవడం జరిగింది. హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అట్ ప్రెజెంట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ COVID-19 క్రైసిస్. అండ్ ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. అండ్ నెక్స్ట్ వన్ జనరోసిటీ అండ్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ ఎలా ఉంది ఆ కంట్రీలో అనే దాని మీద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది 6 వేరియబుల్స్ కింద తీసుకోవడం జరిగింది. వాట్ ఈస్ ద కీ ఫైండింగ్స్ ఆఫ్ 2021? ఇండియా ర్యాంక్ 139. ఇండియా ర్యాంక్ వచ్చేసరికి వెరీ వర్స్ట్, దట్ ఈస్ 139. యూ సీ 129 వచ్చేసరికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ 139 వచ్చేసరికి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకే, ఇండియా ర్యాంక్ 2020లో ఇండియన్ ర్యాంక్ వచ్చేసరికి 144. ఎట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ 139. See here, there are some facts regarding this report. Despite COVID-19 pandemic crisis, there has been no major change in the rankings of the country compared to the previous data. 2020 రిపోర్ట్తో కంపేర్ చేస్తే 2021లో పెద్దగా ర్యాంకింగ్స్లో చేంజ్ ఏమీ రాలేదు. అన్ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద పాండమిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 12% డిక్లైన్ ఇన్ లైఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ 9% ఇంక్రీజ్ ఇన్ నెగిటివ్ ఎఫెక్ట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఈ పాండమిక్ క్రైసిస్లో ఇంక్రీజ్ అవడం వల్ల ఓకే లైఫ్ యొక్క సాటిస్ఫాక్షన్ జనాల్లో 12% అనేది రెడ్యూస్ అయింది. అలాగే 9% అనేది నెగిటివ్ ఎఫెక్ట్ అనేది 9% ఇంక్రీజ్ అవడం జరిగింది. ఓకే, ఫిన్లాండ్ రిమైన్స్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. It is the 4th time Finland found its name on the top. Okay, from the past 4 years, Finland, the Scandinavian country, stands top in the World Happiness Report. Okay, and the top 10 countries you can see here: Finland, Denmark, Switzerland, Iceland, Netherlands, Norway, Sweden, Luxembourg, New Zealand and Austria. These are the top 10 countries of World Happiness Report of 2021. So what is the India's rank? It is 139. In Human Development Index, the India's rank 129. In Human Development Index, there are 3 variables: health, education, HE, and standard of living, HES. Okay, health, education and standard of living. Whereas in the World Happiness Report, there are 6 variables. You can see again, once again, these 6 variables: GDP, per capita income, social support, healthy life expectancy, freedom to make life choices, generosity and perception of corruption. Okay, these are the 6 variables in World Happiness Report. Okay, and rank of neighboring countries of India. India యొక్క neighboring countries చూసుకున్నట్టయితే శ్రీలంక is said to be most happiest in our neighboring countries. That is, it stands in 32nd place. Nepal 87. Bhutan's rank is not mentioned in its official report. Whereas China, it is 84. Afghanistan 149, that is at the bottom. Pakistan 105, Bangladesh 101, Myanmar 126 and Maldives 89. You can see most of all the countries ranks are better compared to that of India. Okay, except Afghanistan. See what are the countries at the bottom? It is Rwanda in 147, Zimbabwe in 148 and Afghanistan in 149. These 3 are the countries which rank from the bottom. Okay, so I hope you all enjoyed this lesson. So we have completed Ramesh Singh chapter 2, that is progress, growth, development and happiness. Tomorrow we are going to start next chapter about planning. Okay, if you like our videos, please subscribe to our channel. Thank you guys. Bye bye.